Hi dear students, this is Dr. KG Mallikarjuna, Associate Professor of Economics, Government Degree College Ferment, Kurnool. Today we are going to discuss the concept of privatization, its merits and demerits. ప్రైవేటీకరణ వల్ల లాభాలు ఏమిటి, అదేవిధంగా నష్టాలు ఏంటి అనేటువంటి విషయాన్ని ఈ వీడియో లెసన్ ద్వారా తెలుసుకుందాం. ఎకనామిక్ రిఫార్మ్స్ ఇన్ ఇండియా రెఫర్స్ టు వేరియస్ నియోలిబరల్ పాలసీస్ introduced by the central government in the year 1991, and the central points of these reforms are liberalization of economy, simplifying the regulations on particularly the private sector and the production sector, giving more role to the private sector and winding up of the role of public sector, opening up of the economy to the world competition. So combined together, all these reforms are known as liberalization, privatization and globalization through disinvestment process. భారతదేశంలో ఆర్థిక సంస్కరణలు అనేటువంటివి భారత ప్రభుత్వం 1991లో ప్రవేశపెట్టినటువంటి వివిధ నియో లిబరల్ విధానాలకు సంబంధించినటువంటిది. ఇందులో ప్రముఖంగా చెప్పాల్సినటువంటి విషయాలు ఆర్థిక వ్యవస్థను సరళీకరించడం, ప్రైవేటు రంగముపై విధించేటువంటి అనేక రకాలైనటువంటి ఆంక్షలను సడలించడం, ప్రైవేటు రంగానికి మరింత స్వేచ్ఛను ప్రసాదించడం, దేశ ఆర్థిక వ్యవస్థను ప్రపంచ ఆర్థిక వ్యవస్థతో పోటీ పడే విధంగా రూపొందించడం. స్థూలంగా చెప్పాలంటే సరళీకరణ, లిబరలైజేషన్, ప్రైవేటీకరణ, అండ్ గ్లోబలైజేషన్, ప్రపంచీకరణ, ఈ మూడు నూతన ఆర్థిక సంస్కరణల యొక్క ముఖ్యాంశాలుగా మనం చెప్పుకోవచ్చు. లెట్ us see what is privatization. Privatization refers to the transfer of ownership or the management and control of various public sector units either directly or indirectly or fully or partially to the private sector. That process is known as privatization. Privatization can be achieved in many ways. Different type of methods are there in privatizing the public sector units, like leasing out, contracting, etc. But the most common form of privatization is equity sales of public sector units to the public and corporate entities, particularly the private corporates. ప్రైవేటీకరణ అనగా ప్రభుత్వ రంగ సంస్థల మీద ఉన్నటువంటి యాజమాన్యపు హక్కులను లేదా నిర్వహణ బాధ్యతలను ప్రైవేటు రంగానికి పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ, ప్రత్యక్షంగా కానీ, పరోక్షంగా కానీ అందజేయడము లేదా బదిలీ చేయడాన్ని మనం ప్రైవేటైజేషన్గా చెప్పవచ్చు, ప్రైవేటీకరణగా చెప్పవచ్చు. అయితే ప్రైవేటీకరణ అనేటువంటిది అనేక రూపాలలో జరగవచ్చు. సంస్థలను లీజుకి ఇవ్వడము లేదా కాంట్రాక్ట్లకు ఇవ్వడము మొదలగు రూపాలలో ప్రైవేటీకరణ అనేటువంటిది సాధ్యమవుతుంది. అయితే ముఖ్యంగా చెప్పాల్సినటువంటిది పబ్లిక్ సెక్టార్ యూనిట్స్, ప్రభుత్వ రంగ సంస్థల యొక్క ఈక్విటీలను లేదా షేర్లను ప్రభుత్వ రంగము ప్రైవేటు రంగానికి బదిలీ చేయడము లేదా అమ్మివేయడాన్ని మనం ప్రైవేటీకరణగా చెప్పుకోవచ్చు. ఈ ప్రైవేటీకరణ అనేటువంటిది ఈ ఈక్విటీలు ప్రైవేట్ రంగానికి అమ్మడం అనేటువంటి రూపంలో ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. నౌ లెట్ us see what are the various forms of privatization. Firstly, you can say that transferring the government enterprises either fully or partially to the private owners or private firms or private entrepreneurs, generally called as privatization. ప్రభుత్వ రంగము యొక్క యాజమాన్యపు హక్కులను పూర్తిగా కానీ, పాక్షికంగా కానీ ప్రైవేటు యజమానుల చేతులకు బదలాయించడాన్ని మనం ప్రైవేటీకరణగా చెప్పుకోవచ్చు. మరొక రూపంలో ఒక సంస్థ యొక్క ఆర్గనైజేషనల్ మ్యాటర్ అంటే సంస్థాపూర్వకమైనటువంటి విషయాలలో ఎంత ఉత్పత్తి చేయాలి, ధర ఎంత పెట్టాలి, ఎక్కడ సేల్ చేయాలి, ఇటువంటి విషయాలలో ప్రభుత్వం ఎటువంటి జోక్యం చేసుకోకుండా పోవడం కూడా ప్రైవేటీకరణ కిందికే వస్తుంది. దట్ ఈస్ రెడ్యూసింగ్ ద గవర్నమెంట్ ఇంటర్వెన్షన్, పర్టికులర్లీ ఇన్ కేస్ ఆఫ్ ఆర్గనైజేషనల్ మ్యాటర్స్ ఆఫ్ ద ఫర్మ్, దెన్ ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ప్రైవేటైజేషన్. Even leasing of public enterprises to the private individuals also comes under privatization. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు లీజుకి ఇవ్వడం కూడా ఒక రకమైనటువంటి ప్రైవేటీకరణగా చెప్పుకోవచ్చు.
Even the reconstruction of public enterprises just according to the changes in the market, otherwise in competition with the private sector, also comes under privatization. ప్రైవేటు రంగాన్ని చూసి లేదా మార్కెట్లో సంభవిస్తున్నటువంటి మార్పులకు అనుగుణంగా ప్రభుత్వ రంగాన్ని కూడా మార్పు చేయడాన్ని మనం ప్రైవేటీకరణగా చెప్పుకోవచ్చు. Even inducting private individuals to increase the efficiency of public enterprises is also another form of privatization. ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సామర్థ్యాన్ని పెంచే నిమిత్తం ప్రైవేటు వ్యక్తులను, ప్రైవేట్ ఇంటెలెక్చువల్స్ ను పనుల్లోకి తీసుకొని ప్రభుత్వ రంగ సంస్థల యొక్క సామర్థ్యాన్ని పెంచడం కూడా ఒక రకమైనటువంటి ప్రైవేటీకరణగా చెప్పుకోవచ్చు. Now let us see the early examples of privatization immediately after 1991 economic reforms. 1991 తర్వాత వెంటనే ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తుల పరం చేయబడినటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలను చూద్దాం. అందులో మొదటిది లగాన్ జూట్ మిషనరీ కంపెనీ లిమిటెడ్ LJMC, విదేశ్ సంచార్ నిగమ్ లిమిటెడ్ VSNL, హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ HZL, హోటల్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆఫ్ ఇండియా that is HCL, భారత్ అల్యూమినియం కమిటీ లిమిటెడ్ బాల్కో. ఇవన్నీ కూడా ప్రైవేటీకరణలో భాగంగా ప్రైవేటు వ్యక్తుల పరం చేయబడినటువంటి కొన్ని ప్రభుత్వ రంగ సంస్థలు. అయితే ఇటీవలి కాలంలో అనేక రకాల ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేటీకరణ చేయడం జరిగింది. ఈవెన్ IRCTC రంగంలో క్యాటరింగ్ సర్వీసెస్ని కూడా ప్రైవేటు పరం చేయడం జరిగింది. ఈ విషయం మనకు బాగా తెలుసు. ఇప్పుడు ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏర్పడేటువంటి సుగుణాలు లేదా పాజిటివ్ ఎఫెక్ట్స్ని చూద్దాం. ఆర్గ్యుమెంట్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ ప్రైవేటైజేషన్. ప్రైవేటైజేషన్ లీడ్స్ టు రిడ్యూసింగ్ ద బర్డెన్ ఆన్ ఎక్స్చెకర్ విత్ లాస్ మేకింగ్ పబ్లిక్ సెక్టార్ యూనిట్స్. ప్రైవేటీకరణ చేయడం వల్ల ప్రభుత్వ కోశాగారానికి అధిక మొత్తములో నష్టాలను తెస్తున్నటువంటి ఈ ప్రభుత్వ రంగ సంస్థల యొక్క భారాన్ని చాలా వరకు తగ్గించుకునేటువంటి అవకాశం ఉంటుంది. Privatization will help the profit-making public sector units to modernize and diversify their business. బాగా లాభాలు ఆర్జిస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు ఇవ్వాల్సిన అవసరం లేదు. బట్ ఇటువంటివన్నీ కూడా కాలానుగుణంగా ఆధునీకరించడం లేదా వైవిధ్యభరితమైనటువంటి వ్యాపారాలను కొనసాగించడానికి ఈ యొక్క ప్రైవేటీకరణ అనేటువంటిది ఉపకరించవచ్చు. It will help in making public sector units more competitive, because now the public sector units are not at all in competitive situation when you compare with the private sector, but privatization will motivate the public sector to increase their capability, increase their competitiveness. Privatization will help in improving the quality of decision making, ఎందుకంటే ప్రభుత్వ రంగములో నిర్ణయాధికారము లేదా నిర్ణయాలు అనేటువంటివి చాలా డిలేగా ఉంటాయి. కరెక్ట్ సమయానికి తీసుకోవడం జరగదు. అందులో కూడా అనేక రకాల లోపాలు ఉంటాయి. టైం ల్యాగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ ప్రైవేటీకరణలో భాగంగా ఈ నిర్ణయాలను తగిన విధంగా తగిన సమయంలో తీసుకునేటువంటి అవకాశం ఏర్పడుతుంది. It also help in reviving the sick units. Most of the public sector units and particularly 90% of small scale industries are sick units, and so as to make these units recover from this situation, privatization will definitely help. ఖాయిలా పడ్డ పరిశ్రమలను, ముఖ్యంగా ఖాయిలా పడ్డ చిన్న తరహా పరిశ్రమలను పునరుద్ధరిస్తూ వాటిని పూర్తి స్థాయిలో ఫంక్షనాలిటీకి తీసుకొని రావడానికి ప్రైవేటీకరణ అనేటువంటిది చాలా దోహదం చేస్తుంది. Financial capital and international markets become more efficient with private sector entry. ప్రైవేటు రంగం ఎప్పుడైతే ఈ రంగాలలో క్యాపిటల్ మార్కెట్లో కానీ, ఫైనాన్షియల్ సెక్టార్లో కానీ, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కానీ ప్రభుత్వ రంగంతో పాటు జత కలిసి ప్రవేశిస్తుందో మన దేశం యొక్క కంపాటబిలిటీ బాగా పెరుగుతుంది. మన దేశం యొక్క కాంపిటిటివ్నెస్ పెరుగుతుంది. ప్రపంచ దేశాలతో, ప్రపంచ కంపెనీలతో మనం పోటీ పడగలుగుతాం. Now let us see the arguments against privatization. ప్రైవేటీకరణ వల్ల ఎటువంటి దుష్ఫలితాలు ఏర్పడవచ్చో ఇప్పుడు చూద్దాం. The privatization encourages the growth of monopoly power in the economy. ఆర్థిక వ్యవస్థలో దేశములో ఏకస్వామ్య శక్తులు ఉద్భవించే అవకాశం ఉంది. ఏకస్వామ్య ధోరణులు ఆర్థికాభివృద్ధి ప్రక్రియలో ఎంత మాత్రం సహించరానివి.
ఎంత మాత్రం అనుమతించనివి. ప్రైవేటీకరణ వల్ల ఇటువంటి మోనోపోలీ శక్తులు అంటే ఏకస్వామ్య ధోరణులు దేశంలో ఏర్పడడానికి అవకాశం ఉంది. Even privatization may not show any interest in buying the shares of loss-making and sick enterprises which the government is expecting. ప్రభుత్వము ఊహించిన విధంగా నష్టాలు వస్తున్నటువంటి ఖాయిలా పడ్డ పరిశ్రమలను ప్రైవేటు రంగం టేకప్ చేస్తుంది. అది వాటిని లాభాల దిశకు మళ్లిస్తుంది, వాటిని రివైవ్ చేస్తుంది అని ప్రభుత్వం నమ్మడం జరిగింది ఈ యొక్క ప్రైవేటీకరణలో భాగంగా. కానీ ప్రైవేటు వ్యక్తుల యొక్క ప్రధాన ఉద్దేశం లాభాలు కాబట్టి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ఈ నష్టాలను తెస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థలను కానీ లేదా ఖాయిలా పడ్డ ప్రభుత్వ రంగ పరిశ్రమల షేర్లను కొనడానికి ఎటువంటి సుముఖత వ్యక్తం చేయకపోవచ్చు. Even private sector may not show any interest in key infrastructural investments that are very crucial for the economic development of the country. దేశ ఆర్థికాభివృద్ధికి అత్యంత కీలకమైనటువంటి అవస్థాపన సౌకర్యాలపై పెట్టుబడులను ప్రైవేటు రంగం పట్టించుకోకపోవచ్చు. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ ఇన్వెస్ట్మెంట్స్లో నుండి రిటర్న్స్ పెద్దగా రావు, ఒకవేళ వచ్చినా అవి చాలా దీర్ఘ పలన కాలం కలిగి ఉంటాయి. కాబట్టి అటువంటి వాటిల్లో పెట్టుబడులు పెట్టడం అనేటువంటి విషయంలో ప్రైవేటు రంగం వెనక్కిపోవచ్చు. Even it may not meet vital tasks with huge investment requirements. భారీ స్థాయిలో భారీ మొత్తంలో పెట్టుబడులు పెట్టాల్సినటువంటి సంస్థలలో కానీ కార్యకలాపాలలో కూడా ప్రైవేటు రంగం అంత శక్తి సామర్థ్యాలు లేకపోవడం వల్ల వాటిని టేకప్ చేయకపోవచ్చు. మనం ఇంతకుముందే చెప్పినట్లుగా ప్రైవేట్ రంగం యొక్క మెయిన్ ఉద్దేశము లాభాలు కాబట్టి అది ముఖ్యంగా సామాజిక న్యాయము తర్వాత పబ్లిక్ వెల్ఫేర్ విషయాల మీద ఎటువంటి ఆలోచన కానీ ఎటువంటి పాజిటివ్ దృక్పథం కానీ ఎటువంటి ఇంట్రెస్ట్ కానీ చూపించకపోవచ్చు, దాన్ని అది పట్టించుకోకపోవచ్చు. ఇండియన్ ప్రైవేట్ ఎంటర్ప్రైజెస్ మే నాట్ ఫేస్ ద పవర్ఫుల్ MNCs. ప్రపంచంలో ఉన్నటువంటి మల్టీనేషనల్ కార్పొరేషన్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నటువంటి బహుళ జాతి సంస్థలను భారతదేశంలో ఉన్నటువంటి వీక్గా ఉన్నటువంటి ప్రైవేటు సంస్థలు పోటీ పడలేకపోవచ్చు. ఈ ప్రభావముతో దేశంలో ఉన్నటువంటి ప్రైవేటు రంగము మూతపడే అవకాశం కూడా ఉండవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో లెసన్. ప్రైవేటు రంగము దాని యొక్క గుణదోషాలను తెలిపేటువంటి ఈ వీడియో పాఠాన్ని వీక్షించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు.